రోజు 3 గంటల రైతుకి అలాగే ఈరోజు నేను హ్యాపీగా చూస్తున్నా అంటే దానికి కారణం మా బాడలో పనిచేస్తున్న సైనికులకు అందరికీ నా యొక్క పాదలు. అలాగే మేము కోర్టులో జడ్జి గారికి అంత దూరం మాట్లాడతాం, ఇక్కడ పక్క కూర్చోబెట్టిన మీరు ఇచ్చిన అవకాశం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మనము ప్రొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్ని మాటలు మాట్లాడతామో అన్ని మాటలు చట్టాలు ఉన్నాయి. దాదాపు కొన్ని వేల చట్టాల్లో మీకు నౌడేస్ చాలా ఈ చట్టం అనేది భారత రాజ్యాంగంలో 1991 ఆర్టికల్ ప్రకారం సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం అనేది ఒక గ్రామ పంచాయతీని వదులుకొని పార్లమెంట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మనం తెలుసుకోవచ్చు. అంటే ఎలా ఈ రాజుల కాలంలో రాజ్యంలో రాజుకు ఏమైతుంది ప్రతి విషయం తెలుస్తుంది. అవునా? రాజ్యంలో చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ప్రతి విషయము ఆ రాజుకు తెలుస్తుంది. నా కాదు అవునా? ఈ కాలంలో ప్రజాస్వామ్య దేశంలో రాజులు ఎవరు సార్? ప్రజలు. ఈ ప్రజలకు అన్ని విషయాలు తెలవాలి. పుట్టి చెప్తారా రేపు కావాలి. ఇంతకుముందు నేను ఘోరం చేసిన ఒక ఆఫీస్కి వెళ్తే ఆ సార్ ఉన్నాడంటే ఆ సార్ ఛాయ్ తాగబడింది. మరి ఛాయ్ తాగేస్తే సార్ వచ్చినట్టే సార్ వచ్చినట్టు. మరి సాయంత్రం పోతే ఆ సార్ దుర్గపోతుండే ఆర్మూంటే అడిగితే సార్ నిజామాబాద్ అంటుండే, నిజామాబాద్ పంపితే సార్ హైదరాబాద్ పడుతుంది. ఆ సార్ దుర్గపోతుండే చెప్పులు అరిగిపోతుంది. కానీ ఈ కాలంలో ఈ రోజులో సమాచార హక్కు చట్టం వచ్చింది 2005 12/10/2005. స్వీడన్ దేశంలో ప్రపంచంలో చిన్న దేశం స్వీడన్, అక్కడ మొదటిసారిగా సమాచార హక్కు చట్టం అమలు వచ్చింది 1766. ఈ సమాచార హక్కు చట్టం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుసుకోవడం ఎలా? ఈ దేహానికి నాడీ వ్యవస్థలో ఈ దేశానికి కూడా సమాచార హక్కు చట్టం అలాంటిది. ఈ సమాచార హక్కు చట్టం ఈ దశాబ్దం లాంటిది. రామబాణం అడిగితే సమాచారం రావాల్సింది. ఏ మస్తు విషయం సార్ మస్తు మాట్లాడిన మస్తు విషయం